ఈరోజు ఫస్ట్ టాపిక్, ఎలాంటి సందర్భాల్లో మనకి చాలా చిరాకేస్తుంది? పడస్ ప్రోగ్రామ్ చేసినప్పుడు, మీరు యాంకరింగ్ చేస్తున్నప్పుడు మాకు సమ్ టైమ్స్ చిరాకేస్తుంది. ఎక్కువ నేను చేసినప్పుడు శ్రీముఖి చేసినప్పుడు సమ్ టైమ్స్ బోత్ ఆఫ్ దెమ్. పటాస్ షో చూస్తున్నప్పుడు మధ్యలో పవర్ కట్ అయితే అప్పుడు చిరాకు అనిపిస్తుంది. అంతే సూపర్. మూవీ చూసేటప్పుడు ఒక రొమాంటిక్ సీన్ లో హీరో హీరోయిన్ కిస్ పెట్టుకుంటుంటే మధ్యలో ఓ పువ్వులు అవుతుంది కదా, అప్పుడు చిరాకులేస్తుంది. ఎప్పుడు పువ్వు లేకుండా చూపిస్తా చూడు. ఎవడో మటన్ తిన్నాడు ఓడాడు. వావ్, that's a crazy answer. Next. ఈ టైంకి లేవాలి, ఈ టైం టు ఈ టైం చదవాలి, ఈ టైం టు ఈ టైం కాలేజ్ రావాలి, అలా ఉంటుంది కదా, చిరాకేస్తుంది. ఏం చేస్తావు అప్పుడు? ఇదంతా ఒకటే బా, ఇదంతా ఓకే. జాబ్ చేసేప్పుడు టైం కి సాలరీ మాత్రం రావాలి. మిస్టర్ రామ్ ప్రసాద్, మీకు ఎలాంటి సమయంలో? ఇప్పుడు మనకి అర్జెంట్ గా టాయిలెట్ వస్తుంటది, ఆ టైంలో జిప్పు చాలా అడ్డుగా చిరాకు రప్పిస్తుంది. మిస్టర్ శ్రీను, నీకు కూడా జిప్ లాంటివి ఏమైనా ఉన్నాయా? మన వీపు వెనకాల దురదొస్తుంటారు కదా, మన వీపు మనం గోక్కోలేం కదా చేతితో, అప్పుడు మాత్రం భలే చిరగేస్తారు. ఇంకా దారుణమైనది ఏంటంటే చెమట కారి బెల్ట్ కింద జారిపోయింది, మనం ఏం చేయలేము. నెక్స్ట్ నైట్ అంతా నైట్ అవుట్ చేసి మరి ఎగ్జామ్ కి చాలా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హాల్లో సిన్సియర్ గా ఆన్సర్ రాసేటప్పుడు వెనకాల వాడు ఆన్సర్ చెప్పు అంటే చాలా ఆడదానివమ్మా నువ్వు ఆడదానివమ్మా. నెక్స్ట్, రామ్ ప్రసాద్ ఆటో పని చేసినప్పుడు చాలా చిరాకు వస్తుంది. ఒక స్పూన్ లో నీళ్లు తీసుకొని దాంట్లో స్విమ్మింగ్ చేయలేక చచ్చిపోరు. నెక్స్ట్, పొద్దున్నుంచి కష్టపడి ఇక్కడ కూర్చుంటే మధ్యాహ్నం చికెన్ పెడతారు అనుకుంటే పప్పన్నం పెట్టి పంపి. వీడికి పప్పన్నం పెట్టకపోతే ఎంత ఎనర్జీగా డాన్స్ చేసేవాడా? ఏ విషయంలో చిరాకు వస్తుంది? నెక్స్ట్, గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్లు అన్ని తీసుకెళ్తాం, అది ఏం కావాలంటే అది తీసుకెళ్తాం. ఒక ముద్దు అంటే అమ్మో వద్దు అన్నప్పుడు మామూలు చిరాకు రాదు. మీకు ఎలాంటి విషయాల్లో చిరాకేస్తుంది? ఎవరన్నా జుట్టు ఎందుకు పెంచుకోని అడిగితే చాలా చిరాకు. కరెక్ట్ గానే ఎప్పటి నుంచి ఒకటి అడదాం అనుకుంటున్నా, మీరు జుట్టు ఎందుకు పెంచుకోరు? నెక్స్ట్ టాపిక్ ఇస్ అమ్మయ్యా బతికిపోయా అని ఎప్పుడు అనిపిస్తుంది? ఏదైనా తప్పు చేసి ఇంట్లో దొరికిపోకుండా ఉంటాం కదా, అప్పుడు. ఇలాంటి తప్పు ఇలాంటి తప్పు తెలియకుండా ఉంటుందా? గెస్ చేయండి. నేను గెస్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే పేరెంట్స్ కి తెలియకుండా బంగొట్టి, అది కూడా వాళ్ళకి తెలియనప్పుడు మరి ఇట్లా ముద్దపప్పులాగా ఆలోచించాం. నెక్స్ట్ 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 ఎగ్జామ్ హాల్లో చిట్టి పెట్టి కాపీ కొడుతున్నప్పుడు ఎగ్జామ్ స్క్వాడ్ వస్తాడు కదా, అతను మన రూమ్ కి వచ్చినట్టు మళ్ళీ పక్క రూమ్ కి వెళ్ళిపోతే అమ్మాయ అనిపిస్తుంది. అమ్మాయ బతికిపోయారా నాయన. ఇప్పుడు తెలియని లేదా పిలువని పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా ముందు వచ్చి బాబు నువ్వు ఏ తాలూకా అని అడిగినప్పుడు తప్పేమనిపిస్తుంది. నువ్వు వెళ్తుంటావు అట్లా అలవాట? టీవీలో ఏదైనా కొత్త షో వస్తుంది అనుకో, దానికి మీరు ఇంకా శ్రీముఖి యాంకర్ కాదన్నప్పుడు అమ్మాయ అనిపిస్తుంది. ఏమైందిరా? ఇంత కష్టపడి యాంకరింగ్ చేస్తుంటే అలిగావా చిట్టి చిలక అడిగేసా ఉండలేక చాలే బెట్టు చేయక గౌరవంక అలసిచ్చాను గనుక. పోరా రవి అన్న,
రవి అన్న ఒక్క నిమిషం ఫీల్ అవ్వకట్లా శ్రీముఖి అక్క నేను హక్ చేసుకోవాలని అట్లా చెప్పిన. ఒక్క నిమిషం, రవి అన్న అన్నావు, శ్రీముఖి అక్క అన్నావు, ఏంట్రా నువ్వు? దగ్గర కూడా రాఖీ రోజు గర్ల్ ఫ్రెండ్ వచ్చి రాఖీ కట్టనికి వచ్చి వెళ్ళిపోతే అప్పుడు అమ్మాయి అని ఏంటండి నీ గర్ల్ ఫ్రెండ్ రాఖీ పండుగ రోజు రాఖీ కట్టడానికి అలా వచ్చి నాకు ఇప్పుడే ఒక పని ఉంది ఇప్పుడే వస్తా నాకు అని అన్నప్పుడు అవును అనిపించిందా? ఇప్పుడు అమ్మాయి అనిపించింది నీకు, అబ్బాయిలు అనిపించండి. బాహుబలి పెళ్లి చూపుల్లో అమ్మాయికి ఎక్స్పీరియన్స్ ఉందన్నప్పుడు అమ్మాయి అనిపిస్తుంది. ఏం ఎక్స్పీరియన్స్ దేంట్లో? పెళ్లి చూపుల్లో. ఆ క్లారిటీ ఇవ్వాలి నాయనా వెదవది. ఇంకా ఇంకా గెటప్ సి నువ్వు పెళ్లి కాలేదని తెలిసినప్పుడు. ఎస్ నిగ్ధ చాలా అర్జెంట్ గా వాష్రూమ్ వచ్చినాడు, పరిగెట్టుకుని లేడీస్ టాయిలెట్ లోకి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఆపకపోతే అమ్మ బతికిపోయా అనుకుంటా. నిగ్ధాని రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు గెటప్ సి రామ్ ప్రసాద్. స్నిగ్ధ గురించి చెప్పాలంటే అప్పుడు మనకి ఏమంటే ఆడదంటే అబల, ఆడదంటే సబల అని, ఇప్పుడు ఆడదంటే స్నిగ్ధ అంటున్నారండి. ఎందుకంటే లోకంలో జరిగే ఆడవాళ్ళ అరాచకాలను తట్టుకోలేక, ఆడవాళ్ళ మీద జరిగే దురాచారాలు వస్తే రవిగారు చేసే అరాచకాలను తట్టుకోలేక ఇవన్నీ చూసి మన స్నిగ్ధ ఆవేశంతో రగిలిపోయి ఆలోచనతో ఒక ఆలోచన బయట పెట్టింది. విజయశాంతి కర్తవ్యం విజయశాంతి లాగా, రుద్రం దేవులు అనుష్క లాగా, పటాసులో శ్రీముఖి లాగా స్నిగ్ధ ఒక అమ్మాయి అయ్యండి ఒక అబ్బాయి లాగా ధైర్యంగా పోతుందండి. సో గట్టిగా స్నిగ్ధకి ఎవరు కొట్టద్దు, ఇప్పుడు కొట్టండి. స్నిగ్ధ పుట్టగానే హాస్పిటల్లో చూసి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ చూసి అర్రే అమ్మాయి పుట్టింది. ఎవరు పుట్టారు? అమ్మాయా? బా అబ్బాయి అందరూ వచ్చి ఓ ఎవరు పుట్టారు? అమ్మాయి. అచ్చా మళ్ళీ అమ్మాయా? ఇంత చిన్న చూపు చూసారు, ఇంత కళ్ళు. నెక్స్ట్ అంటే అదే సరే స్కూల్ కాదు ఈ మనం నవ్వొద్దురే ఇంకా జోక్ చెప్పలేదు. సరే మనం చిన్నప్పుడు పుట్టగానే మనకి గోల్డ్ ముట్టుకుంటే అదే ముట్టు చేస్తారు కదమ్మా, పుస్తకాన్ని నువ్వు అక్కడ అన్ని పెట్టు. నేను స్నిగ్ధనే ఇక్కడ స్నిగ్ధ కోసం వాళ్ళ అమ్మ నాన్న ఆతృతగా ఏం ముట్టుకుంటుందని చూసి ఇక్కడ బంగారం, ఇక్కడ వెండి, ఇక్కడ ఏమొచ్చి పప్పను నీకోసం పెట్టారు. అమ్మా స్నిగ్ధ వెళ్ళి ముట్టుకోమ్మా. నాన్న ఎక్కడెక్కడ ఏమేమి పెట్టు కనిపించట్లేదు. అది బంగారం, ఇది వెండి, ఇది పప్పన్నం, ఇది చాకు, ఇది చదువుకునే బుక్స్, ఇక్కడ KFC చికెన్. ఇప్పుడు స్నిగ్ధ వచ్చింది, వచ్చి చిన్న కసిప్ తీసుకొని మొమ్మ చుట్టింది. స్నిగ్ధ అప్పటి నుంచి చాలా పవర్ఫుల్ తయారైందండి. తర్వాత తను చిన్నప్పటి నుంచి మగరాడానండి. స్కూల్ కి లోపల నేను టీచర్ని, స్కూల్ లేట్ గా వచ్చింది అనమాట. సార్ ఏ స్నిగ్ధ ఏంట్రా లేటు? రానా ఏంటి లేటు? ఏ అంటావు నువ్వు? బిడ్డ ఏమనుకున్నావు? స్నిగ్ధ సార్ని నేను సార్ని. సార్నా? నువ్వు చెప్పుకోవాలరా సార్ని, దరిద్రుడే తెలీదా మాకు? ఏంటి టైం ఎంత అయింది ఇప్పుడు? వాచ్ ఉంది కదా చూసుకోరి. ఏంటి అబ్బాయి దగ్గర కూర్చో, అమ్మాయి దగ్గర కూర్చో. నేను అబ్బాయినా కదరా. అలాకా స్నిగ్ధ, నీ పేరు స్నిగ్ధ, నీకు హెయిర్ ఉంది, నీకు ముక్కు పొడుకు ఉంది, చోరింగ్ ఉంది. స్నిగ్ధ ఏమన్నా స్నిగ్ధ నన్ను ఏమన్నా మళ్ళీ తిట్టించున్నాడు. మామూలుగా ఏంటంటే స్నిగ్ధ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మాయి ఎలా ఉండడానికి ట్రై చేస్తుంది. ఇంట్లో ఉండేటప్పుడు ఎలా ఉంటుంది మామూలుగా? గుమ్మం దాటి బయట రాగానే మొత్తం వేరేసి మారిపోద్ది ఇంట్లో. స్నిగ్ధ అడిగెళ్తున్నావమ్మా? నీ కాలేజ్కి వెళ్తున్నానమ్మా. నిజం చెప్పు. కళాశాలకు వెళ్తున్నానమ్మా. అది కరెక్ట్. ఇది గుమ్మం అండి. సో స్నిగ్ధ లాగా తయారై ఉందండి. నేను ఒక అమ్మాయిని, అక్కడ అమ్మాయిని తెలియక నేను అమ్మాయిని, అబ్బాయి చాలా బాగున్నాడని చెప్పి ఎక్స్క్యూజ్ మీ అండి మిమ్మల్ని 3 days నుంచి ఫాలో అవుతున్నానండి. 3 days నుంచా? మొత్తం చూసావా? అది కాదు సార్, చాలా స్మార్ట్ గా ఉన్నారు మీరు. మీకు ఒక విషయం చెప్పాలి అనుకోకపోతే. ఏంటది?
ఐ లవ్ యూ సార్ ప్లీజ్. ఒక అమ్మాయి ఉండి మనసు ఓపెన్ అయ్యి ఒక అమ్మాయి ఉండి చెప్పకూడదు అన్న నేను కూడా. లేదు మీరు ఎలాగైనా ఒప్పుకోండి ప్లీజ్ ప్లీజ్. ఐ లవ్ యూ. బాగోదు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. చెప్తారు బాగోదని చెప్పారు సార్. ఐ లవ్ యూ సార్. సార్ అర్థం కావట్లేదు. ఒక పంచ్ లోపల అని ఇద్దరు కలిపి ఇలా జస్ట్ ఇలా బ్యాక్ వెళ్ళండి. అది కాదక్క మరి ముందు చెప్పాలి కదా నువ్వు. సిగ్దా నేను కోరుండి ఇంట్రెస్ట్ చూసి పెళ్లి చూపులకు వచ్చానండి. హాయ్ సిగ్దా. హాయ్. చెయ్యా రాడ్డా పట్టుకొని రాడ్ అంటే నేను కాబోయే భర్తను అలా కొడతానండి సిగ్దాను. నేను కాబోయే పెళ్ళాను కదా మాత్రం కొట్టకూడదా? కోరుండి నేనే మా అమ్మాలతో మాట్లాడి ఈ సంబంధం ఓకే చేశాను. నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా అంతే పాలసీ ప్లీజ్. బాగోదు తర్వాత ఇంకేం కాదు. లేదు నీకు అవసరం ₹1,00,000 కట్నం ఇస్తాను నీకు నేను. తర్వాత ₹1,00,000 ఇచ్చాను వదిలించుకోవాలని చూస్తావు. అలా మాట్లాడుతున్నాడు సిగ్దా. అలాగే ఉంటుంది. సరే పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నావు ప్లీజ్. రెడీ. తాళ్ళు నువ్వు కడుతున్నావేంటి? నేనే కట్టాలి. ఇంకెవరు కడతాడు? ఎవరు కట్టినా పెళ్లి పెళ్ళే కదా. సరే కట్టు. మన పెళ్ళింది కదా మరి ఇప్పుడు హనీమూన్కి వెళ్దాం. హనీమూన్కి ఎందుకు ఇక్కడ హనీ పెట్టుకుని ముందు చూసుకుంటాను. హనీమూన్కి వెళ్దామా? తప్పదా? తప్పదు. తప్పదు పక్క. మాట మాటగా కూర్చోనకెళ్ళి కూర్చోడు దరిద్రుడా. సిగ్దా మనం డైవర్స్ చేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. ఒక పని చెయ్యి. ఇప్పుడా చిన్న గ్యాప్ టైం పంచ్ కాదు ఒక పని చెయ్యి. ఒక మంచి అమ్మాయిని చూడు. ఓకే. అమ్మాయితో లవ్ ఏర్పడాలి నాకు. ఓకే. తర్వాత పెళ్లి చేసుకోవాలి. సో ఇవన్నీ చేయాలంటే ఒక అమ్మాయిని చూసి పెట్టు అందులో. నీకా? రవి రవి నువ్వు రా రవి. స్నిగ్ధ సడన్ గా చూసింది ఎక్కడో. ఎక్స్క్యూజ్ మీ మేడం సిగరెట్ ఉందా? అదే లైటర్ ఉంది. కాల్చుకోండి. అయ్యో పాపం. ఐ లవ్ యూ. ఏ తమ్ముడు ఏంటి ఎడిపిస్తున్నా అమ్మాయిలు రోడ్డు మీద? అబ్బా ఎల్ల భయ్యా ఎల్ల తర్వాత వైరాదురే. ఐ లవ్ యూ. ఏ తమ్ముడు తమ్ముడు ఏంటి ఒక అమ్మాయి ఆనవీని మాటలు పక్కన పెట్టి ఐ లవ్ యూ నేను పెళ్లి చేసుకుంటాను. చూడండి అరే బామ్మది బాగున్నావా? ఎవర్రా మా చెల్లెలు ఏడిపిస్తున్నావు నువ్వు? ఎంతసేపు ఆ అమ్మాయిని ఈ అమ్మాయిని అన్నావు ఇప్పుడు చెల్లెని చెల్లెలు అయిపోయింది. నీ ప్రేమ స్వచ్ఛమైందా నా మీద? పాలకంటే స్వచ్ఛమైంది. అయితే ఒకసారి హక్ చేసుకో. బాగోదు పెళ్లి చేసుకుంది అంతే. డబ్బులు తీ డబ్బులు తీ. ఐ లవ్ యూ సో మచ్. రెడీ. ఫస్ట్ టాపిక్ బ్యాచిలర్స్ ఒక రూమ్ అద్దెకి తీసుకోవాలంటే ఓనర్స్ కి ఎలాంటి అబద్ధాలు చెప్పి వెళ్తారు అండ్ రూమ్ తీసుకున్నాక ఎలాంటి పనులు చేస్తారు? పద్ధతి గల కుటుంబం అండి మాది. నాన్నగారు చాలా బాగా పెంచారు. ఎవరి గురించి చెప్తున్నావు? ఎవరు లేరుగా? నా గురించేనండి. అలా అనకండి. పద్ధతి అంటే అక్కడ ఉంది చూడు. పద్ధతి గల కుటుంబం అంటే అది. ఆవిడే మా అక్కగారు, నేను చెల్లిని. నువ్వు నా మరదలువా? నాకు ఇప్పుడైనా రూమ్ ఇస్తారా? మా ఇల్లే ఉన్నాక ఆ రూమ్ ఎందుకమ్మా? అందరం కలిసే ఉన్నాం, జాయింట్ ఫ్యామిలీ. సరే సరే ఇప్పుడు బ్యాచిలర్స్ మీరు చెప్పండి. రూమ్ నీట్ గా ఉంచుకుంటాం అని చెప్పి పోతావు. లోపల ఎలాంటి పనులు చేస్తావు? నైట్ పూట సిట్టింగ్ చేస్తాం. నైట్ పూట సిట్టింగ్ చేస్తావు, భజన చేస్తావు. ఎక్కువ ఫ్రెండ్స్ తీసుకొని వస్తాం. నైట్ ఉన్నాయి 3 లుంగిలు 5 మంది ఉన్నారు, ఏం చేస్తావు? అందరం కట్టు. అందరం ఇంకా నెక్స్ట్ ఎలాంటి పనులు చేస్తాం? ఇప్పుడు రాత్రి 3 అయింది, ఒకటి కాలు ఇంకోటి మీద ఉంది, ఇంకోటి కాలు ఇంకోటి మీద ఉంది. అప్పుడు ఇంకా అప్పుడు ఏం చేస్తారు? నీకు ఎందుకు రవి? అంటే నేనేం చేస్తున్నా వాళ్ళు కూడా అదే చేస్తారా అని అనుకుంటున్నా. నెక్స్ట్ ఆన్సర్. ఫస్ట్ మీ ఇంట్లో ఒక కూతురు ఉంటే నన్ను చెల్లెలాగా చూసుకుంటా అంట. రూమ్ ఇచ్చిన తర్వాత లవర్లా చూసుకుంటా.
అవ్వా నానాయే. ఫర్నిచర్ మొత్తం నీట్ గా ఉంచుకుంటామని చెప్పి మొత్తం అమ్మేసుకోవడం. ఇలాంటి ఫర్నిచర్ అమ్ముకున్నావు లాస్ట్ మంత్? మొత్తం అమ్మేశాను. మొత్తం అమ్మేసినావా? అయితే ఉన్నది ఒకే ఒక ఫర్నిచర్, అది నువ్వు రూమ్ లా. వెరీ గుడ్. రెంట్ కరెక్ట్ గా ఇస్తామని చెప్తాము. నెక్స్ట్ మంత్ కి వచ్చేసరికి మమ్మీకి ఒంట్లో బాగాలేదు, మేము రెంట్ ఇయ్యము. ఆటకాల ఆడవాళ్ళ తర్వాతనే ఆడాలి ఎవరైనా. మీ కరెంట్ అసలు వృధా చేయము. ఎక్కువగా ఏం పని చేసినా కొవ్వొత్తులు పెట్టుకొని వర్క్ చేస్తాం. కొవ్వొత్తి కొవ్వొత్తు పెట్టుకొని పని చేస్తాం. అప్పుడు ఏమంటాడు? లోపల పోయినాక ఏం చేస్తావు? లోపల పోయిన తర్వాత వాళ్ళ ఇంటికే దొంగ కనెక్షన్ ఇస్తా. వాళ్ళ ఇంటికే దొంగ కనెక్షన్ ఇచ్చి వాళ్ళకి కొవ్వొత్తులు. ఏం చెప్తామంటే రెంట్లో దిగినప్పుడు నాకు అన్ని వంటలు వచ్చు, నేను వండి పెడతా, మీకు తినిపిస్తా అని చెప్తాం యూజువల్లీ. కానీ వెళ్ళినాక ఆంటీ కొంచెం కూర ఇవ్వరా, అంకుల్ కొంచెం కూర ఇవ్వరా, వచ్చిన ఏమి రాదు. ఎట్లా ఎంత పర్ఫెక్ట్ గా. పొద్దున్నే లేచి ఇంటి ముందు ముగ్గులు పెడతామని చెప్పి 9 గంటలకి లేవడం. ఓ బ్యాచులర్ రూమ్ కూడా ముగ్గులు ఎత్తారు మీరు. రూమ్ లో చేరిన తాగమని చెప్పేసి సిట్టింగ్ చేసేటప్పుడు అంకుల్ని పిలవడానికి. ఇక పైకి పిలిచినాక రాంబాబుని చేస్తారు. పంచ్ పటాకాలో ది సెకండ్ టాపిక్ ఇస్ మనం ఎలాంటి సందర్భాల్లో పాటలు పాడతాం? మందు సిట్టింగ్ వేసినప్పుడు. ఎలాంటి పాట పాడతావు? మందు బాబులం మేము, మందు బాబులం. అరే కళ్ళు దానికంతే సారా దాగి. నెక్స్ట్ ఫస్ట్ నైట్ అప్పుడు పాటలు పాడుకుంటాం. ఏ పాట? It's a crazy 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 feeling. It's a crazy 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 feeling. పొద్దున్న లేచినాక అనుకున్నదొక్కటే బోల్తా పడింది బుల్బుల్ పిట్ట. అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు సాంగ్ పాడతారు. అరే ఏ పాట రాబోయ్? ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. పోతుంది, పారిపోతుంది అమ్మాయి ఈ పాట వినగానే. లవ్ బ్రేకప్ అయినప్పుడు పాట పాడతాం. ఏ పాట? వదిలింది పీడ వదిలింది, వదిలింది పీడ వదిలింది. అది లేచింది, నిద్ర లేచిందిరా, పోయింది పీడ పోయింది కాదు. ర్యాగింగ్ చేస్తున్నప్పుడు. ర్యాగింగ్ చేస్తున్న పాడవాడు. సారీ నాకు పాటలు రావు. పాడాలి, ర్యాగింగ్ ఇది నీకు ఆప్షన్ లేదు. పాడు. హ్యాపీ బర్త్డే టు యూ. సిగ్గుపడుతున్నాడు. అయ్యో పాడు. సిగ్గు రాదు. అమ్మాయిలకు అది కూడా పోయిందా ఇవాళ రేపు? నెక్స్ట్ అమ్మాయి బాగా తెగించేసేటప్పుడు. ఏ విషయంలో తెగించడం? లవ్ చేసేటప్పుడు. ఏ పాట? బారుకెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకి వెళ్తుంది, డాన్స్ చేస్తుంది. అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వయారి బామా నీ హంస నడక ఎందుకే తొందర తొందర. ఇద్దరి ఉందా అందరు రందర రందరే. ఈ రంధ్రాలేంది? బస్ స్టాప్ లో ఉన్నప్పుడు శ్రీముఖి లాంటి పిల్ల కనబడ్డప్పుడు పాట పాడతాడు. ఇగో నువ్వు బస్ స్టాప్ లో శ్రీముఖి వచ్చింది, శ్రీముఖి వచ్చింది. ఏ పాట పాడుతావు చెప్పు. నమ్మవేమో గాని అందాల యువరాణి నీలపై వాలింది, నా ముందే నిలిచింది. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్స్ లో పాట పాడతావు? హ్యాపీ మూడ్ లో పడతా. ఏ పాట పాడతావు నాన్న? ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని పాడండి వెనుక. మళ్ళీ మనలా పుట్టించాడు సీతారాములని.
చెల్లెళ్ళ అనుబంధాలు ఎలా ఉంటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు దివానాలి సిస్టర్. సాధారణంగా అక్క చెల్లెళ్ళు ఎలా ఉంటారో మీ అందరికి తెలుసు. మరి అదే అక్క చెల్లెళ్ళు పాతకాలంలో ఎలా ఉన్నారు మేము మీకు చేసి చూపించబోతున్నాం. చెల్లి అక్క, 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 చెల్లి ఈరోజు నీ పుట్టినరోజు కదా చెల్లి. అవునక్క. అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుందుకు అనే పద తల్లి. అలాగే అక్క. నేను చచ్చిపోయినా దేవత కావు, నువ్వు చచ్చిపోయినావు. ఆవు అమ్మా, నువ్వు అనుకున్నట్టు చెల్లి నాకు పెద్ద డాక్టర్ని చేశానమ్మా. అక్క, నువ్వు అనుకుంటానేమి నేను పెద్ద డాక్టర్ ఏం కాదక్క, ఇంకా సిస్టరే అక్క. హ్యాపీ బర్త్డే బేటా. అగో మీ అమ్మ దయమైంది. అమ్మా, తినటానికి పైసా ఇచ్చా, చేయటానికి ఎక్కడిచ్చా, కామెడీ చేయడానికి పటాస్ సెట్ ఇచ్చా, అందంగా ఉండటానికి గ్లామర్ ఇచ్చా, కళ్ళు అందంగా ఉండటానికి కాటకిచ్చా. మరి ఎందుకు అమ్మాయి తల్లి పల్లెచా? ఏంటి ఈ లేఖ నాకే ఉంటుంది? నాకోసమే అక్కొచ్చేస్తుంది. ఏమిటది? లేఖక్క. ఎవరు రాశారేమిటి? అది అది అంత సిగ్గైతే ఎలాగా? ఈ అక్క ముందేనా నీ రహస్యం? నీ ఎదురుగా నుంచున్నాను కాబట్టి నీకు సిగ్గవుతుంది అంతేనా? ఇప్పుడు చెప్పు చెల్లి. గోపి అక్క. గోపి నీకు రాయటం ఏంటమ్మా? ఏమని రాశాడు తల్లి? అది అది రోజు గోపి మన ఇంటికి ఎందుకు వస్తాడని తెలుసు కదక్క. ఎందుకు తెలియదు తల్లి? చాలా బాగా తెలుసమ్మా. అయితే ఈ రోజు రావట్లేదని ఈ లేఖలో రాసుందక్క. మరి 10 రోజుల నుంచి పక్కన పడుందా? ఆ చెత్త ఏం కావాలి చెల్లి? ఆ చెత్త ఏం కావాలి? చెప్పటం మర్చిపోయానక్క, నేను రావట్లేదు, నా తమ్ముడు రవిని పంపిస్తా అని ఈ లేఖలో. ఊహించుకొని అడిగి చలి దరిద్రంగా ఉంది, ప్లీజ్ ఆపేయండి. సరే చెల్లి, రవి వస్తే నాకు చెప్పమ్మా. అబ్బాయి ఎందుకు అక్క? రవి చిన్నప్పుడు చిన్నకలు వేసుకునేవాడు కదా. అవును, ఇప్పుడు కూడా చిన్న ప్యాంట్లు వేసుకున్నాడు. అందుకే మన అప్పారావు అన్నయ్య లేడు, అన్నయ్య పాత ప్యాంట్లు ఉన్నాయి కదా, పాప రవికి ఇచ్చేద్దామే. అయ్యో అక్క, అవి నేను అమ్మేశాను. అమ్మేశావా? చెల్లిని రవికి గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నాను తెలుసా? అలాగే అక్క, ఈసారి ఇద్దులే. మరి మా యోధా డార్లింగ్స్ అండ్ రమ్య డార్లింగ్స్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అప్పట్లో సిస్టర్స్ ఎలా ఉంటారో చూపించారు. 2016 లో సిస్టర్స్ ఎలా ఉంటారో చూపెట్టాలి. హలో అక్క. హాయ్ సిస్టర్. హౌ ఆర్ యు? I'm fine, thank you. And how are you? I'm fine. ఇదే నీ బర్త్డే నా ఫేస్బుక్ లో చూసాను. Yes, today is my birthday. Happy birthday to you sister. ఇదే నీ బర్త్డే కదా, పిజ్జా తీసుకొని వస్తాను. ఓకే ఓకే ఓకే. అబ్బా, ఎవరితోనో చాటింగ్? షేర్ చూసేసావా? చెప్పక్క. అది అది ముందు తిరుగుంటే నువ్వు చెప్పావు కదా. అదే నీ చెల్లి. నీ చెల్లిని ఆ మాత్రం కూడా తెలీదా? అది అప్పారావే. ఇంతకీ ఏమని మెసేజ్ చేశాడో చెప్పక్క. తను ఈ రోజు పటాస్ సెట్ కి రావట్లేదంటే. ఎందుకక్క? తను అనుకున్న సెక్యూరిటీ వాళ్ళు లోపలికి రానివ్వట్లేదంట, గేట్ దగ్గరే ఉన్నాడంట. ఎందుకు? శ్రీముఖిని రోజు చూస్తూ ఉంటాడు కదా. ఆ మేకప్ వేసుకుంటుంది, తెల్ల మేకప్ పూసుకుంటుంది. ఆ మేకప్ తీసి ఎక్కడ వేస్తుంది? ఎక్కడ వేస్తుంది? అది కూడా తెలీదా చెల్లి? అన్నపూర్ణ 7 ఎకరాల్లో వేస్తుంది. ఇంతకాలం దాన్ని మట్టి అనుకున్నాను. శ్రీముఖి మేకప్ నాకు ఇప్పుడు అర్థమైంది. దాని పాప అప్పారావు సెకండ్ హ్యాండ్ కొనుక్కొని మొత్తం పూసుకున్నాడంట. అంటే అన్నపూర్ణ సెక్యూరిటీ వాళ్ళు గుర్తుపట్టలేదు, లోపల రానివ్వలేదు, తనకి దగ్గరే ఆగిపోయాడు. ఇప్పుడు ఎలా అక్క? రవి అయితే ప్రాబ్లమ్ కరెక్ట్ గా సాల్వ్ చేస్తాడు.
రవి కూడా నాకు మెసేజ్ చేశాడు. రవి నీకు మెసేజ్ చేశాడా? ఏమని? వాడిని కూడా అన్నపూర్ణ సెక్యూరిటీ వాళ్ళు లోపలికి రానివ్వట్లేదంట. ఎందుకు? అది పోయిన సంవత్సరాల్లో అప్పుడు రవికి అరుగున్ ఉంది కదా. ఎందుకు లేదు? ఉంది. ఇప్పుడు అరుగున్కి జుట్టు వచ్చిందంట. అంతే సెక్యూరిటీ వాళ్ళు గుర్తుపట్టలేదు, లోపలికి రానివ్వలేదు. వాళ్ళకి దగ్గరే ఆగిపోయారు. ఇప్పుడు ఎలా చెల్లి? హలో అక్క. శ్రీముఖి అయితే వాళ్ళ ముగ్గురిని తీసేసుకొచ్చింది. ఏమైంది? శ్రీముఖి కూడా నాకు మెసేజ్ చేసింది అక్క. అది సెక్యూరిటీ వాళ్ళు దాన్ని కూడా లోపలికి రానివ్వట్లేదు. శ్రీముఖి అంట చీర కట్టుకొని వచ్చిందంట. అంతే సెక్యూరిటీ వాళ్ళు గుర్తుపట్టలేదు, లోపలికి రానివ్వలేదు. దగ్గరే ఆగిపోయారు. ఎలా అక్క? నేను రవి ప్లేస్ లో కూర్చుంటా, నువ్వు శ్రీముఖి ప్లేస్ లో కూర్చో. షో మనమే చేద్దాం. ఐ థింక్ ఎందుకు ఆలస్యం? వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు పటాస్. మేల్ లెక్చరర్స్ మేల్ బాసెస్ అమ్మాయిల్ని ఎలా ట్రీట్ చేస్తారు, అబ్బాయిల్ని ఎలా ట్రీట్ చేస్తారు అనే ఫెంటాస్టిక్ కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తుంది సౌమ్య. ఇవాళ టాపిక్ ఏంటంటే లెక్చరర్స్ అండ్ బాస్లు అబ్బాయిలు ఎలా ట్రీట్ చేస్తారు, అమ్మాయిలు ఎలా ట్రీట్ చేస్తారు అనేది చూద్దాం. లెట్స్ బిగిన్ విత్ క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ లో ఒక అబ్బాయి పొరపాటిని సర్వేపు కాకుండా వేరెక్కడైనా చూసాడనుకో, అంతే చింపిరి జుట్టు లేవరా చెప్పరా. 2+3 ఎంతరా చెప్పు. సార్ 5 సార్. ఆహా ఓవర్ కాన్ఫిడెన్స్ ఆన్సర్ వచ్చారా? సరే ఇప్పుడు చెప్పరా. 7 7 ఎంతరా? 9 45 ఎంతరా? 6 7 ఎంతరా? 4 4 ఎంతరా? అయిందా? అది ఓవర్ యాక్షన్ చేయకుండా క్లాస్ లో ఇటు అటు చూడకుండా మాట్లాడకుండా కూర్చో. అర్థమైందా? అదే అమ్మాయి చీటీలు రాసుకోవడాలో నెయిల్ పాలిష్లు వేసుకోవడాలో ఏం చేసినా పర్లేదు, సార్ లేపుతారు. లే అమ్మా పాప నిన్నే. నో నాట్ యూ, ద గర్ల్ నెక్స్ట్ హూ స్మైలింగ్ వెరీ స్వీట్లీ. యా గెటప్ గెటప్ గెటప్. చెప్పమ్మా 2+3 ఎంతమ్మా? సార్ అది నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. 2+3 ఎంత? చాలా కూల్ గా చెప్పు. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. కూల్ గా చెప్పు. ఇప్పుడు కౌంట్ చేయి. కమాన్ కౌంట్. 1 2 3 4 వచ్చేసింది ఆన్సర్. నెక్స్ట్ పొరపాటుని అబ్బాయి లేట్ వచ్చాడు అనుకో క్లాస్ కి, అంతే. సార్ సార్ ప్లీజ్ మే కమ్ ఇన్ సార్. ఏరా యూజ్లెస్ ఫెలో, ఎక్కడికి వెళ్ళావు బే? సార్ నేను గుడికి వెళ్ళాను సార్. నువ్వు గుడికి వెళ్తావు ఎందుకు? ఎగ్జామ్ లో మార్కులు రావాలనా లేదంటే పాస్ అయిపోవాలనా? ఎందుకురా నీకు యూజ్లెస్? ఇంతట్లో అమ్మాయి వస్తుంది పక్క నుంచి. సార్ 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 ప్లీజ్ మే ఐ కమ్ ఇన్ సార్. ఓ వై యు లేట్? సార్ అది నేను గుడికి వెళ్ళి చూసారా, నేర్చుకోండి రా. ఏమైందమ్మా? సార్ యాక్చువల్లీ నేను మొన్న ఎగ్జామ్ లో మార్క్స్ తక్కువ వచ్చాను కదా, చూసి నేర్చుకోండి రా. పాపం తనకి ఒక్క మార్కు తక్కువ వచ్చిందని కుమిలిపోయి గుడికి వెళ్ళి దేవుడికి ప్రేయర్ చేసి వచ్చిందిరా. మీరు ఉన్నారు ఎందుకు? యూజ్లెస్ ఫెలోస్. నువ్వు లోపలికి రమ్మా. రే యూజ్లెస్ ఫెలో నువ్వు బయట ఉండరా. దీని తర్వాత ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్ లో ఇంకా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది అబ్బాయిలకి. వాళ్ళు వెళ్ళి సార్ నాది శాలరీ ఇంక్రిమెంట్ చేస్తాన్నారు సార్, కొంచెం పెంచరా ప్లీజ్ అంటే, ఎందుకు ఇంక్రీజ్ చేయాలి? ఎవ్రీ సింగిల్ డే ఐఎమ్ క్లాకింగ్ యువర్ టైం. ఓకే నువ్వు 1 minute ఎవ్రీ డే లేట్ గా వస్తున్నావు. ఐ డోంట్ లైక్ దిస్ అన్ప్రొఫెషనలిజం. ఓకే శ్రీముఖి నువ్వు కూడా మొన్న శాలరీ ఇంక్రిమెంట్ గురించి అడిగావు కదా. నేను యాక్చువల్లీ మా బాస్ కి నీకోసం మెయిల్ రాశాను. శ్రీముఖి ఎవ్రీడే 2-3 minutes 15 minutes 20 minutes లేట్ వచ్చినా కానీ షీ ఈస్ వెరీ ప్రొఫెషనల్, చాలా బాగా పనిచేస్తుందని చెప్పారు. యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ టుడే. నాకు తెలిసి మధ్యకాలంలో నీకు ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి. అమ్మాయిలు అన్నాక ఎన్నో కష్టాలు ఉంటాయి శ్రీముఖి. చేయి పెట్టండి సార్ పర్లేదు. మీ
మమ్మీకి ఏదో మొన్న ఆపరేషన్ ఏదో అన్నావు. చాలా పెద్ద ఆపరేషన్స్. ఉన్న 32 పళ్ళు పీకిరంట ఆపరేషన్. అలా చేయకు. ఇదిగో చెక్ 5 5 10 10 10 రెండు కార్లు ఇరిగిపోయాయి. ఓకే ఓకే 20,000 చెక్. నాకు మీరంటే అన్నయ్య కావాలని ఎన్ని రోజుల నుంచి మరి మా సౌమ్యకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అమ్మాయిని ఎలా ట్రీట్ చేస్తారు, అబ్బాయిని ఎలా ట్రీట్ చేస్తారు? ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ అబ్బాయి, మే ఐ కమ్ ఇన్ సార్, కెన్ ఐ సిట్ సార్, స్ట్రైట్ గా 3 క్వశ్చన్స్ అడుగుతా. ఆ 3 క్వశ్చన్స్ కి నువ్వు ఆన్సర్ చెప్పు. దిస్ జాబ్ ఈజ్ యోర్స్. యువర్ ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు నువ్వు ఎలా వచ్చావు? సార్ మెట్లు ఎక్కొచ్చాను సార్. ఎన్ని మెట్లు ఉన్నాయి? సారీ సార్, కొంచెం తొందరలో వచ్చేసాను, నేను కౌంట్ చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్, తాజ్ మహల్ ఎవరు కట్టించారు? షాజహాన్. ఈ ఎక్స్ట్రాలే వద్దు, కూలీలు కట్టించారు. నాకు తెలుసు సార్, మీరు అలాగే ఉల్టా చెప్తారా? నాకు తెలుసు సార్, కూలీలు కట్టించారు. ఆహా, నీకు ఆన్సర్ తెలుసా? ఆ కూలీల పేరు చెప్పరా? మన తల మీద ఏముంటుంది చెప్పు? జుట్టు. ఇది అందరికీ తెలుసు. ఎన్ని వెంట్రుకలు ఉంటాయి చెప్పగలవా? సార్ మీరు మరీ ఇలాంటి క్వశ్చన్స్. లిసన్, రోజువారీ జీవితంలో జరిగేవే నీకు తెలియనప్పుడు రేపటి రోజున వచ్చి జాబ్ ఏం చేస్తావు, శాలరీ ఏం పెంచుతావు, అసలు ఇంక్రిమెంట్లు ఏమొస్తాయి, నువ్వు సంసారాన్ని ఎలా పోషిస్తావు? ప్లీజ్ క్లోజ్ దిస్ ఫైల్, గెట్ అవుట్, సెండ్ ద నెక్స్ట్ క్యాండిడేట్. అమ్మాయి, సార్, ఓ కమ్ 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 కమ్. 3 questions అడుగుతాను. So your first questions goes like this. What is your name? Sir, sir, my name is Sarita. Wow! What is your father's name? Sir, my father's name is Dr. V.S. Murthy. Wow! Amazing! The third question is, ఇవాళ పొద్దున్న టిఫిన్ తిన్నావా లేదా? తిన్నాను సార్. ఇంత స్మార్ట్ క్యాండిడేట్ నేను అసలు పొద్దున్న నుంచి చూడలేదు తెలుసా. థ్యాంక్ యూ సో మచ్ సరిత, దిస్ జాబ్ ఇస్ యువర్స్. అమ్మాయిలు అబ్బాయిలు బ్రేకప్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటారు, ఎన్ని బాధలు పడతారు అంటూ మన ముందుకి ఫుల్ ఎమోషనల్ గా వచ్చేస్తుంది అంజలి. ప్రేమ అనే ఒక పిచ్చి ఎక్కిస్తా గుండెల్లో భావం గుచ్చి. ప్రేమ అనే ఒక పిచ్చి. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే బ్రేకప్ తర్వాత అబ్బాయిలు ఎలా ఉంటారు, అమ్మాయిలు ఎలా ఉంటారు. సో దాని గురించి అంటే ముందు అసలు అబ్బాయిలు ఎలా ప్రపోజ్ చేస్తారు అమ్మాయిలకి, ఆ తర్వాత బ్రేకప్ ఎలా అవుతుంది అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అబ్బాయిలు ఎలా లవ్ చేస్తారో చూద్దాం. అమ్మాయిలు జనరల్ గా మనం ఒక బస్ స్టాప్ కి వెళ్ళాం అనుకో, అక్కడ ఒక అబ్బాయి ఉంటాడు, చూడగానే కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే అని ఒక పాట చిలిపి నవ్వుతో. దానికి బస్ స్టాప్ లో అడుక్కొని అలవాటైంది. అలాంటి ఒక పాట పాడి అమ్మాయికి పెళ్ళయిందా, అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, ఏమీ అవసరం లేదు, అక్కడ నుంచొని ఈ లోపల ఫోన్ వస్తుంది మరి, అమ్మా పెళ్లి చూపులా, ఇప్పుడే చూస్తున్నానమ్మా, అమ్మాయి చాలా బాగుంది అనగానే అమ్మాయి, అన్నయ్య కింద మా ఆయన ఉన్నారు, కొంచెం త్వరగా రమ్మని చెప్తారా. ఇలా వెనకబడి వేధించి మనల్ని టార్చర్ చేసి చచ్చిపోతామని బెదిరించి లవ్ చేస్తారు. సో మనం కూడా లవ్ చేస్తాం. ఓకే, లవ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే అమ్మాయి ఫోన్ ఎంగేజ్ వస్తుంది, ఫోన్ చేస్తాడు వాడు, ఫోన్ ఎంగేజ్ వస్తుంది, ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. రాగానే వెంటనే వాడు, ఎవరి ఫోన్? నేను అమ్మతో మాట్లాడుతున్నా. అమ్మ సడన్ గా అమ్మ వచ్చిందా నీకు? ఏం మాట్లాడు చెప్పు. మళ్ళీ ఇలాగే ఇద్దరు బయటకు వెళ్తారు. బయటకు వెళ్ళగానే బైక్ మీద, ఏంటి ఒక సైడ్ కూర్చున్నావు, ఏ నేనేమైనా ఫ్రెండ్ అనుకుంటున్నావా, ఎందుకు కూర్చోట్లేదు నువ్వు? దెన్ దాని తర్వాత ఇద్దరు కలిసి షాపింగ్ వెళ్తారు. షాపింగ్ వెళ్తే అబ్బాయి ఇలా పట్టుకొని వెళ్తాడు అమ్మాయి. అయితే ఎవరైనా చూస్తారు కదా అంటే, నేను కాకుండా నువ్వు ఇంకోటి మెయింటైన్ చేస్తున్నావే. ఎక్కడికి వెళ్ళినా టార్చర్ చేస్తూనే ఉంటారు. వీటి వల్లే బ్రేకప్ అనేది మెయిన్ ప్రాబ్లం. అంతేనా? బ్రేకప్
అయిపోయిన తర్వాత అబ్బాయిలు ఎలా బిహేవ్ చేస్తారు, అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారు. ఫస్ట్ డే అబ్బాయి, అరే రవిగా చెప్పరా ఏం చేస్తున్నారా? ఇది ఇప్పుడే మసాలా దోశ తిన్నా, వేడి వేడిగా సూపర్ ఉంది. ఈ మసాలా దోశ తగ్గడా బిర్యానీ ఇప్పిస్తాను రా, బావర్చి బిర్యానీ రా హే, నువ్వు అర్జెంట్ గా. సరే వస్తున్నా. రవి ఎంత సంతోషంగా ఉన్న ప్రపంచంలో నా అంత సంతోషంగా ఇంకెవడు ఉండడు. ఏమైంది అనుకుంటున్నావు? నా గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, దానికన్నా పెద్ద మ్యాటర్ జరిగింది. బాబు కూడా బయటకు వచ్చాడా? నా గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, దానికి నాకు బ్రేకప్ అయిపోయింది నాయన. నీకు బ్యాడ్ న్యూస్ చెప్పాలి మామ, అది నా దగ్గరకు వచ్చింది. ఇలా ఉంటారు అబ్బాయిలు, ఇదే అమ్మాయిలు. ఏమైంది? మీ తాత చనిపోయిన విషయం ఎందుకు చెప్పలేదు? ఏమైంది? కాదా? మరి ఏమైంది? అది రెండో రోజు చెప్తుంది. రెండో రోజు చెప్తుందా? ఫస్ట్ డే ఇలాగే ఏడుస్తారు అమ్మాయిలు బ్రేకప్ అయితే. మరి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ నేనే ఇస్తాను అంజలి నీకు. డే 1 ఎలా ఉంటారో అమ్మాయిలు అబ్బాయిలు అనేది చూపించావు. నాకు డే 2, 3, 4 చూపించి ఎలా ఉంటుందో. డే 2 అమ్మాయిలు. ఏమైంది అంజలి? నిన్న రాత్రి రచ్చరచ్చ చేసావు. ఇంకా రవిగాడు ఉండగా. వాడు దేవుళ్ళు అంటాడే. అలా అనుకుని నేను మోసపోయిన దరిద్రుడు. ఏం చేశాడు? నువ్వు ప్రపోజ్ చేస్తే నో అన్నాడా? ప్రపోజ్ చేస్తే ముందే ఇస్తున్నాడు. అన్నాడా? అనే ఉండొచ్చు. అన్నాడు. ఇద్దరం చెట్టబట్టలు వేసుకుని తిరిగామా. అంతేకాదు ఇంకేదో అయింది చెప్పు. ఇక అరోరా కాలేజ్ మొత్తం చూసిందా? నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదని నీతో బ్రేకప్ అన్నాడు. అన్నాడు. అయ్యో బాయ్స్ ఏమైంది మావా? నిన్న నేను చెప్పినా కదా బ్రేకప్ అయిపోయిందిరా, గది పోయిందని. అది పోతే ఇంకోటి, ఒక బస్సు పోతే ఇంకో బస్సు వస్తుంది, ట్రైన్ పోతే ఇంకో ట్రైన్ వస్తుంది. దాని పిడత మొహం అన్నాను కానీ ఒకసారి నాది అద్దంలో చూడి, నాది చాలా పిడత మొహం అమ్మ. అమ్మాయిలు తక్కువైపోయినారు మామ. ఎవడొస్తాడు మామ ఇప్పుడు? నా సిగరెట్లకి, మందులకి, కటింగ్లకి, మొత్తం రీఛార్జ్కి అదే డబ్బులు ఇచ్చేదిరా. చాలా టైట్ అయిపోయిందిరా మామ. నీకు నేనున్నా అయితే 1000 రూపాయలు ఇరా. ఇద్దరం పోయి దాన్ని అడుక్కుందాం దా. ది ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ అమ్మాయి గాని అబ్బాయి గాని అలిగితే ఎలా బుజ్జగిస్తారు? ప్రేమగా ముద్దు ముద్దుగా మాట్లాడి బుజ్జగిస్తాం. ఎలా ఒకసారి మాట్లాడవను. ఫర్ ఎగ్జాంపుల్ నీ బాయ్ ఫ్రెండ్ అలిగాడు, రవి బంగారం పో నీతో మాట్లాడు, ఎంత నువ్వు నాకు డబ్బులు ఇలా ఐస్ క్రీమ్ తింటావు అంటే పో. నాతో కాకపోతే ఇంకెవరితో మాట్లాడతావు రవి? ఎస్ నెక్స్ట్. ఫస్ట్ బుజ్జగిస్గా అది కాదు ఇది కాదు రాది ఇది అని వినకపోతే నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ చూసుకుంటా అని చెప్తా. ఆడదానివమ్మా నువ్వు ఆడదానివమ్మా. రీఛార్జ్ చేపిస్తాను బుజ్జగించడం. ఇటు అబ్బాయిలు రీఛార్జ్ పడిపోతారా? మేమే మీకు చేస్తుంటాం, మళ్ళీ మీరు చేస్తారా? ఎన్నిసార్లు మనం రీఛార్జ్ చేస్తాం కదా, అలగకరా బాబు. ఈసారి నేను 10 రూపాయలు రీఛార్జ్ చేస్తా, పో బతుకుపో. 10 రూపాయలు, అందులో 2 రూపాయలు పోద్ది, 8 రూపాయలు డాక్టర్ వస్తుంది. 8 రూపాయలు కూడా వాళ్ళకే వాడాలి కదా. నెక్స్ట్ ఫుల్ బాటిల్ కొనిస్తాను, అందుకే నాకు నచ్చుతావు. ఫుల్ బాటిల్ అంటే ఏం ఫుల్ బాటిల్ రా? ఫినైల్. నెక్స్ట్ నా మనీతో షాపింగ్ కి తీసుకువెళ్తాను. ఫస్ట్ టైం. అప్పుడు నెక్స్ట్ మూమెంట్ యుగాంతం వచ్చి అందరు సర్వనాశనం అవుతారు. నెక్స్ట్ బంగారం నాకు ఈరోజు శాలీ వచ్చింది అంటే వాళ్ళే బుజ్జగిస్తారు. ఇంకా మనం నీ పోరి అలిగింది, ఎట్లా బుజ్జగిస్తావు అది చెప్పు. నేను అలిగాను. అదే బంగారం నాకు శాలీ వచ్చింది, కరెక్ట్. షాపింగ్ తీసుకెళ్తాను. మాట్లాడుకుంటే
అలిగింది. నువ్వు నన్ను బుజ్జగించాలి. చించు బుజ్జగించు. బంగారం నాకు ఇవ్వాలే శాలరీ వచ్చింది, షాపింగ్కి వెళ్దాం. ఏం జాబ్ చేస్తున్నావు నువ్వు? నీకు శాలరీ రానికి? అడుక్క తింటున్నా. ఏంది చెప్పు. షాపింగ్కి వెళ్దాం పద. ఏం షాపింగ్? ఏం తీసుకుంటావు? ఇవన్నీ నా డబ్బులతో కొనుక్కున్నా. అదే కింద ఖాళీ ఉంది కదా దానికి. బంగారం వెళ్దాం పద, మూవీకి వెళ్దాం. బంగారం ఎవర్రా? నువ్వే. ఏదైనా నీ మొక్కకి ఎప్పుడైనా బంగారం కొనిచ్చినావు? బంగారం అన్నికి దిగిపోతే ఉన్న కొంచెం ఇజ్జత్ అని ఉంటది. పో అమ్మాయిని బుజ్జగించడం రాదు. ఏం బతుకురం ఇది? అరే నీ ప్లేస్ నేను ఉంటే ఇప్పటివరకు చచ్చిపోతుండే. నెక్స్ట్, ఒకవేళ నాకు బాయ్ ఫ్రెండ్ కి బుజ్జగించాలంటే లవ్ కిస్ కావాలా వద్దా అని అడుగుతా. నా బాయ్ ఫ్రెండ్ అలిగితే 2 కొట్టి నువ్వు అబ్బాయి అలగడానికి ఏమైనా అమ్మాయి వాణి అంట. ఒకవేళ నా బాయ్ ఫ్రెండ్ అలిగితే మా ఇద్దరి మధ్య జరిగిన ఫనీ ఇన్సిడెంట్స్, రొమాంటిక్ అవన్నీ గుర్తు చేస్తాను. బాయ్ ఫ్రెండ్ అలిగితే వేరే గర్ల్ ఫ్రెండ్ ని సెట్ చేస్తా అని చెప్తా. నీ బాయ్ ఫ్రెండ్ కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? మీరే గనక సీఎంఓ పిఎంఓ అయితే ఎలాంటి ప్లాన్స్ ని ప్రవేశపెడతారో? నేను సీఎం కానీ పిఎం కానీ అయితే పటాస్ నేషనల్ ఛానల్లో వేస్తా. నువ్వు అవుతావు, నువ్వేదో రోజు అవుతావు. ఆడదానివమ్మా నువ్వు, ఆడదానివమ్మా. నేను కానీ పిఎం అయితే ఫన్నీగా ₹2 బీర్ పథకం. నువ్వు ఏంటరా? నువ్వు పిఎం అవ్వాలరా? నువ్వు పిఎం వంశీ గారు వర్ధిల్లాలి, పిఎం వంశీ గారు వర్ధిల్లాలి. ఏంటో హలో పుట్టి మాకే కాదు బియర్ ₹2 మీరు కూడా కొనుక్కోవచ్చు. నెక్స్ట్, ఒకవేళ నేను సీఎం అని పిఎం అయింది అనుకో, అందరికి ఫ్రీగా సిగరెట్ ఇంకా బీర్ బాటిల్ ఇంకా చికెన్ పీస్ కూడా ఇస్తా. మాకు వంశీ వద్దు, శ్రీవాణి జిందాబాద్. నెక్స్ట్, సీఎం అయితే ఇంకా ఎలక్షన్స్ అన్ని బ్యాన్ చేపించి చచ్చేదాకా నేనే సీఎం అని చెప్పి ఎలక్షన్ బ్యాన్ చేస్తే నువ్వు సీఎం ఎట్టయితావు? చచ్చేదాకా ఇప్పుడు సీఎం అయినా కదా, అంతే కంటిన్యూ అయితే బాగా సంపాదించుకుంటా. నిన్ను ప్రయోజకుని చేస్తాను, ప్రెసిడెంట్ చేస్తా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రవి. నేను సీఎం అయినా పిఎం అయినా ఒకవేళ అయితే ఎగ్జామ్స్ అన్ని బ్యాన్ చేస్తా. అప్పుడు ఎవ్వడు చదవడు, ప్రతి ఒక్కడు మాలాగా సంకనాగిపోయి ఉంటాడు. ఒకవేళ సీఎం అయితే వీక్లీ 6 days హాలిడేస్ ప్రొవైడ్ చేస్తా. దాని నెక్స్ట్ డే సండే. ఆ రోజు ఏం చేస్తావు? ఆ రోజు ఎట్లాగూ సండే బై డిఫాల్ట్ హాలిడే. ఆ రోజు పని లేదు. ఇక ఇండియా ఎన్ని రోజులు మోదీ గారి పిఎం ప్రైమ్ మినిస్టర్ గారు ఇట్లా అని వెళ్ళింది, ఇవి కాగానే అట్టనే కిందకి వస్తాయి. ఒక అమ్మాయి అబ్బాయిని మోసం చేస్తే వాళ్ళకి 6 నెలల జైలు శిక్ష. నేను ఫస్ట్ ఉమెన్స్ కాలేజెస్ ని బ్యాన్ చేయిస్తా. మేమెట్లా బతకాలి మరి? మంత్లీ వన్స్ షాపింగ్ మొత్తం ఫ్రీ. మంత్లీ వన్స్ ఎంత ఎత్తుకోవచ్చు. వాడు బతకాలనా వద్దా షాప్ పెట్టినోడు? ఆడేం చేస్తాడంటే ఒక్కరోజే హాలిడే తీసుకుంటాడు షాప్ మూసి. సిచ్యువేషనల్ సాంగ్స్ లో కూడా ఫన్ ఉంటుందంట. మరి ఆ ఫన్ ఏంటో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు ముక్కు అవినాష్.
కంటెంట్కి వెళ్తే ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ సాంగ్స్ అనమాట. మన సినిమాలు చూస్తున్నప్పుడు హీరో ఎంట్రీలో చిన్న ఉంటుంది, చాలా పూర్ ఫ్యామిలీ, సిమెంట్ బస్తాలు ఎత్తడం, తట్టాలు ఎత్తడం, ఇటుక పిల్లలు మోయడం, అలా పూర్ ఫ్యామిలీ అనమాట. సడన్ గా ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ లో ఇంత ఉన్నాడు ఇంత అయిపోతాడు మొత్తం. ఆ సాంగ్ ఏంటిది? పెను తుపాను తలంచి చూస్తే తొలి నొప్పు కనం అతడే. ఇంకొన్ని సాంగ్స్ ఉంటాయి సినిమాలో, హీరోయిన్ లవ్ చేస్తుంటది, వన్ సైడ్ లవ్. ఏంటి చెప్పు, నాకు టైం అవుతుంది. నీతో పెట్టుకుంటే వేస్ట్. అప్పుడు ఈ అమ్మాయి సిగ్గుపడి మృదువైన మాటను ఇంకొన్ని సాంగ్స్ ఉంటాయి సినిమాలో, హీరోయిన్ ని విలన్ కిడ్నాప్ చేసినప్పుడు, ఢిల్లీలో పెట్టినప్పుడు మాట్లాడే ఫోన్ బిల్ అయిపోతున్నాయి కదా. నువ్వు మారుతుడు షాపింగ్ వెళ్ళి వస్తే లోపల. రాంప్రసాద్ వీళ్ళు నన్ను ఎవడు కిడ్నాప్ చేశారు, రేప్ చేయలేదు. ఎవడాడు? చచ్చిపోతాడు. బిల్ల మీద పగ తీసుకుని ఆలోచిస్తున్నాను. నాకు చూపించి నరకం అడిగి చూపించు. బాయ్. అప్పుడు హీరో వస్తాడు, చనియా చనియా జై జాలి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చేయకే. కొన్ని సినిమా ఉంటాయి, సినిమాలో ఒక తల్లి వెళ్ళి గుళ్ళో చూస్తున్నావా మొత్తం ఎదురికి న్యాయంగా ఉందా, తప్పు కదా, కళ్ళు మూసుకొని మొత్తం ఎంజాయ్ చేస్తున్నావా, ఇది తప్పు. ఆ తల్లి అందరూ పోయారు, నేను ఒక్కదానే మిగిలాను, నన్ను ఎందుకు బతికించావు, ఈ కోడని చూడ్డానిక అని చెప్పేసి గంట ఉంటుంది. చెప్పు 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 అసలు ఉన్నావా, అసలు ఉండే కళ్ళు మూసుకొనినావా. నువ్వు వాడతావు, నేను మాడాలా చెప్పు. స్వామి స్వామి నా కోసం రా. ఇలాంటప్పుడు ఇలా పడుకొని స్పోదప్పి కోల్పోతుంది. అప్పుడు దేవుడు వస్తాడు, అనగా చూస్తాడు, చూడ నేను దేవుడి మాట. సారీ, రాంగ్ అడ్రస్ వచ్చినట్టున్నాను. నువ్వు నా కోసం వచ్చావా? నీకోసం వచ్చాను. మరి నేను పిలిస్తే వచ్చావా? లేదు, సీముకు పిలిచి వచ్చాను రా. చూసావా ఏది? ఇది నీకు న్యాయమేనా? దేవుని కొడుతున్నాడు ఇది. ఓకే, మరి ఈ రోజు మా ముక్కు అవినోస్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ నేనే ఇస్తాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏడుపులు, అమ్మాయిలు డిఫరెంట్ టైప్స్ లో ఏడుస్తుంటారు కాబట్టి ఎలా ఉంటాయో నువ్వు చూపించాలి. టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు ఏడుస్తారు. అమ్మాయి ఇంట్లో తిడితే అమ్మ తిట్టింది అనుకోండి, అమ్మాయిలు ఏడుస్తున్నారు సార్. నైట్ టైం శ్మశాలలో ఇంకొంతమంది ఏడుస్తారు.
అది బండి సౌండ్. ఉదయాన్నే పాలు పిండే ముందు గేదె ఇంకొంతమంది ఏడుస్తారు. అది నీ ఏడుపురా. చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తుంటారు. పిల్లలు సీముకి కూతురు చేస్తారు సార్. రవి కూతురు చాలా డీసెంట్ గా పంక్చర్ అయిన ఆటోని తోసుకుంటూ మరీ కష్టపడుతూ వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ ఆటో రామ్ ప్రసాద్. సో ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే తెలివైన వాళ్ళు, అతి తెలివైన వాళ్ళు. అతి తెలివైన వాళ్ళు కానీ ఇంకా డేంజరస్ ఉంటారండి, వాళ్ళు తీసుకుంటున్నా అండి. ఎగ్జాంపుల్ తెలివైన అంటే మన రవి అండి, అతి తెలివి అంటే శ్రీముఖి అండి, వీళ్ళిద్దరికన్నా పెద్ద తెలివి అంటే మన రచ్చ రవి అండి. సో మన తెలివైన వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో మనం చూద్దాం అండి. రవి ఉదయం మార్కెట్కి వచ్చాడండి, అది ఎంత తెలివైన చూద్దాం. మార్కెట్ బాయ్ గా మన రవి అదే అభిలాష్ వచ్చాడు. టమాటా టమాటా టమాటలే టమాటలే టమాటా టమాటాలు టమాటాలే. కేజీకి ఎన్ని టమాటా వస్తాయి? కేజీ వస్తుంది. కేజీ ఎంత? కేజీ ఇంత టమాటా టమాటలే. కేజీ రేట్ ఎంత అంటున్నా? కేజీ రేటు వచ్చేసి 100 రూపాయలు అండి. 50కి రావా? 50కి రావండి. మీరు ఎంతమంది ఏదో సినిమాలో యాక్ట్ చేశారు కదా మీరు? టమాటా టమాటే వాయిస్ ఉంటే ఎక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర మీరు ఎప్పుడైనా సార్ కేజీ టమాటాలు ఎంతకు వస్తాయండి? 80కి వచ్చేస్తాయి సార్. 80 కాదు, 60 చేసుకోండి సార్. 60 రావు. టమాటలే టమాటలే. లేదు సార్, మీరు ఎందుకు ఇంకా కూరగాయలు అమ్ముతున్నారు అర్థం అవట్లేదు. ఆర్టిస్ట్ ఎందుకు ట్రై చేయలేదు అసలు? మీరు రవి కన్నా మీరు చాలా బాగున్నారు తెలుసా మీరు? సార్ ఎంతనా సార్? 60 రూపాయలు ఇచ్చేసాయి. థ్యాంక్ యూ. శ్రీముఖి వస్తుంది ఇక్కడ సేమ్ యాస్టీజ్ గా. అతి తెలివి బాబు నాకు వినిపిస్తుంది, ఇవి టమాటాలే కదా? కాదు టమాటలే. కేజీ ఎంత? 150. 150? 100 చేసుకోవచ్చు కదా? హలో సార్, మన పటాస్కి యాంకర్లు రవి మానేస్తున్నాడు కదా సార్, మనకు మంచి అబ్బాయి దొరికాడు సార్. సేమ్ యాక్చువల్ రవిలో ఉన్నాడు సార్. ఆ హెయిర్ స్టైల్, ఆ ముక్కు. నెంబర్ తీసుకుంటా. ఎంత కేజీ టమాటాలు ఎంత? 100 కేజీ అన్నాను కదా? 100నా? ఏంటి సార్ ఇప్పుడు తీసుకొచ్చమంటారా వెంటనే? మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఏమన్నా? ఇప్పుడు ఎంత సార్? 100 కేజీ. 50కి రావా? వస్తుంది. టమాటలే సార్ అడ్వాన్స్ ఇచ్చేయమంటారు ఇప్పుడే అబ్బాయికి? చాలా బాగుంది సార్. అసలు యాక్చువల్ రవి ముగ్గు అబ్బాయి ముగ్గు యాక్చువల్ ఒకలో మ్యాచ్ అవుతుంది సార్. ఎంతకి ఇస్తాను అన్నాక? 50 రాదండి. 50కి రాదండి. వస్తా చూడండి సార్. రాదండి. వచ్చేస్తా సార్. థ్యాంక్ యూ అండి. నెంబర్ నెంబర్ అడిగా కదా? ఇప్పుడు అసలే వస్తున్నాడండి. కేజీ టమాటాలు కేజీ ఉంటాయా? కేజీ ఉంటాయి సార్. ఇప్పుడు చికెన్ లోకి ఎన్ని సరిపోతాయి? 1/2 కిలో సరిపోతుంది. ఒక 1/2 కేజీ. 1/2 కేజీ ఉంటాయా? 1/2 కేజీ ఉంటాయి సార్. ఇప్పుడు సాంబార్లోకి రసంలోకి ఎన్ని సరిపోతాయి? 1/2 కిలో సరిపోతుంది. 1/2 కిలో. 1/2 కేజీ ఉంటాయి కదా? ఇప్పుడు ఆమ్లెట్లోకి ఎన్ని సరిపోతాయి? ఒకటి చాలు. ఉల్లిపాయలు ఒక కేజీ. కేజీ ఉంటాయా? కేజీ ఉంటాయి సార్. ఇప్పుడు రసంలోకి ఎన్ని సరిపోతాయి? 1/2 కిలో సరిపోతుంది సార్. సరే ఒక 1/2 కిలో. అదేంటి ఒకటే ఇచ్చావు? లాస్ట్ కి ఒకటే అడుగుతారుగా. మరి మా రామ్
టాపిక్ ఇస్తున్నారు. అరే రవణ గురించి చెప్పావు కదా, రచ్చరవి పిచ్చి పిచ్చిగా ఉంటే ఇంకెలా ఉంటుంది? రచ్చరవి ఎలాంటి అంటే పెళ్ళైనప్పుడు తలంబ్రాలు వేసుకుంటాం కదండి, ఆ తలంబ్రాలు తీసుకెళ్లి పరవణం చేసుకుంటాడండి. ఫస్ట్ పాలు ఇచ్చాం అనుకోండి, ఆ పాలు దాచుకొని తోడు పెట్టుకు మజ్జిగ చేసుకుంటాడండి. సో రచ్చరవి లైఫ్ స్టైల్ చూసుకున్నాం అంటే అండి, చిన్నప్పుడు స్కూల్లో రచ్చరవి ఫ్రెండ్స్. సో స్కూల్లో 10th క్లాస్కి వచ్చాం. సార్ ఏమొచ్చి, అరే 10th క్లాస్ అందరూ వచ్చారు కదా, రేపు అందరూ బుక్స్ పట్టుకోనండి, ముఖ్యంగా ఆ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ కొనుక్కోండి, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ కొనుక్కున్నామంటే అందరం షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చాం. సో అందరూ సబ్మిట్ చేసాం టెక్స్ట్ బుక్స్. సో రవి గారు మాత్రం 2 కొన్నాడండి. అదేంటారు రవి నువ్వు 2 కొన్నావంటే 10th క్లాస్ దొరకలేదండి, అందుకే 5th క్లాస్ 2 కొనేసా అన్నాడు. స్కూల్లో క్వశ్చన్ అడిగారు, అరే పిల్లలు మీరు అందరూ ఒక 10 అంతస్తులు బిల్డింగ్ మీద ఉన్నారని ఊహించుకోండి. సో బిల్డింగ్ ఫైర్ అయిపోయింది, మొత్తం అంతా బిల్డింగ్ అంతా మంటలు వచ్చేసి అక్కడి నుంచి ఎలా తప్పించుకుంటారా అని అడిగారు. రచ్చరవి నువ్వు నుంచొని చెప్పరా. ఏముంది సార్ అసలు ఊహించుకోవడం మానేస్తా అన్నాడు. అంతే. సరే స్కూల్లో అందరం కూర్చున్నామండి. కూర్చొని సారు బర్డ్స్ కి లెగ్స్ ఉంటాయి కదా కాళ్ళు, వాటిని డ్రా చేశారు. డ్రా చేసి ఈ లెగ్స్ చూసి ఏ బర్డ్ పేరు చెప్పండి అన్నారు. రవి గారు మాత్రం నేను చెప్పనండి, ఎందుకు చెప్పండి, నేను చెప్పను అంతే అన్నాడు. రే నీ పేరేంట్రా, నువ్వు నుంచి అంటే నా కాల్ చూసి చెప్పండి చూద్దాం, నా కాల్ చూసి చెప్పండి చూద్దాం.